వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అందరికీ. ఈరోజు క్లాస్ ఏంటంటే మనకి రియల్ నంబర్స్లో మనకి ఇది పార్ట్ 6 క్లాస్. ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎక్స్పోనెంట్స్. ఫస్ట్ మనం ఎక్స్పోనెంట్స్ అనే కాన్సెప్ట్ని 8th 9th నేర్చుకున్నాం. దాన్ని ఒకసారి రివైజ్ చేద్దాం. ఓకే, సో మన అందరూ తెలుసు 2 × 2 ఏమవుతుంది, 2 to the power of 3 అని రాస్తాం. ఇలాంటి సపోజ్ 3 × 3 × 3 × 3 దీన్ని 3 to the power of 4 అని రాస్తాం, మన అందరికి తెలుసు. సో ఇక్కడ 3ని మనం ఏమంటాము, బేస్. 4ని ఏమంటాం, దీనికి రెండు రకాలుగా పిలుస్తాం మనం. ఒకటి పవర్, ఇంకోటి ఎక్స్పోనెంట్. పవర్ ఇంకా ఎక్స్పోనెంట్. ఇక్కడ 2 ఈజ్ బేస్, 3 ఈజ్ పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం మనం 8th 9th. ఓకే, అవేంటి ఒకసారి క్విక్ రీక్యాప్. ఓకే, a power m × a power n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, a power m + n, రైట్. దెన్ a power m / a power n ఇది ఏమవుతుంది, a power m - n, రైట్. దెన్ a power m to the power of n, a power m × n. ఓకే, సో దెన్ a power m × b power m. ఇక్కడ బేసెస్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ అండ్ పవర్స్ డిఫరెంట్. ఇక్కడ బేసెస్ డిఫరెంట్, పవర్స్ సేమ్. సో అప్పుడు ఏమవుతుంది, a × b to the power of m, a power m / b power m అంటే a / b to the power of m, రైట్. అండ్ a to the power of 0 ఈజ్ ఆల్వేస్ 1. ఎనీ నెంబర్ to the power of 0 ఈజ్ 1. ఇది అందరికి ఫేవరెట్. ఎంత పెద్ద నెంబర్ ఉన్నా అది 1 అయిపోతుంది, 0 పవర్ ఉంటాయి. దెన్ a power - n ఈజ్ ఈక్వల్ టు 1/a to the power of n. ఇలా మనకి ఇవి కొన్ని ఫార్ములాస్ ఎక్స్పోనెంట్స్లో. ఓకే, సో దీన్ని నేను బేస్ చేసుకొని ఒక చిన్న రివ్యూ ఎక్సర్సైజ్ ఉంది మన టెక్స్ట్ బుక్లో, అది కూడా ఒకసారి కంప్లీట్ చేద్దాం. సో ఇది మనకి ఎక్సర్సైజ్, రైట్. సో ఇందులో ఫస్ట్ ఇది ఎవాల్యుయేట్. టూ టు ద పవర్ ఆఫ్ 1. సో 2 to ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 1 ఈస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. సో 2a వస్తుంది. నెక్స్ట్ 4.73 టు ద పవర్ ఆఫ్ 0. ఇందాకే చెప్పుకున్నాం కదా, అందరి ఫేవరెట్ ఏంటంటే ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఉంటే 1. a to the power of 0 ఈక్వల్ టు 1. దీన్ని బేస్ చేసుకో, రైట్. సో నెక్స్ట్ 0 to the power of 3 is nothing but 0. -1 to the power of 4 ఏమవుతుంది, ఈ పాయింట్ అందరికి తెలుసు. నెగిటివ్కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే అది పాజిటివ్ అవుతుంది, నెగిటివ్కి ఆడ్ నెంబర్ పవర్ ఉంటే అది నెగిటివ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెగిటివ్కి ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ అవుతుంది. 1 to the power of 4 is 1. సో పాజిటివ్ 1. సో నెక్స్ట్ 0.25 to the power of -1. 0.25 to the power of -1. సో ఇది డెసిమల్ నెంబర్ ఉంది. సో దీన్ని ఫస్ట్ మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. ఏమవుతుంది, అది 25/100 to the power of -1. ఇందులో క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 1 25 4. సో ఇదేమవుతుంది మనకి 1/4 to the power of -1, రైట్. సో 1/4 to the power of -1. పవర్ -1 ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్వర్స్ అవుతుంది అండ్ పవర్ మారుతుంది. మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మన ఉన్న నంబర్స్ ఇన్వర్స్ అవుతాయి. అంటే ఇది 4/1 to the power of 1 అవుతుంది. సో అవర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి 4 అన్నమాట. నెక్స్ట్ ఏముంది, 5/4 to the power of 2. సో ఒక ఫార్ములా ఉంది మనకి, a/b to the power m ఈజ్ ఈక్వల్ టు a power m / b power m. ఇది యూజ్ చేయాలి ఇక్కడ. దీనికి అప్లై చేస్తే 5² / 4². సో 5² ఈజ్ 25, 4² ఈజ్ 16. మనకి ఇంకా కావాలంటే దీన్ని డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 1/4 to the power of 2. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మనం దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకున్నాం. 4 × 1 = 4 + 1 5. 5/4 to the power of 2. సేమ్ క్వశ్చన్. సో దీని ఆన్సర్ ఈస్ 25/16. ఓకే,
సో సెకండ్ క్వశ్చన్ చూడండి, express 10, 100, 1000, 10,000 what like in exponential form. It's very simple. This we can write 10 to the power of 1, 100 10 square, 1000 10 cube, 10 to the power of 4 and 10 to the power of 5. Very simple. Next 16 into 64, express it in simplest exponential form. 16 into 64. 16 అంటే ఏంటి మనకి 2 to the power of 4 into 64 is 2 to the power of 6. So formula a power m into a power n, a power m plus n. దీన్ని ఇక్కడ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 2 to the power of 4 plus 6, 2 to the power of 10. So this is the simplest form. Next 25 into 125. 25 is 5 square, 125 5 to the power of 3. సో సేమ్ ఫార్ములా ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తే 5 power 2 plus 3, 5 to the power of 5. రైట్. సో ఇది ఒకటి మీరు ట్రై చేయండి. ఓకే. సో ఈ ఎక్స్పోనెంట్స్ రివిజన్లో నుంచి మనం స్లోగా నెక్స్ట్ కాన్సెప్ట్ రియల్ నెంబర్స్లో లాగర్థమ్స్లోకి వెళ్తాం. ఓకే. సో ఆ లాగర్థమ్స్లోకి ఎందుకు వెళ్తాం, ఏం అవసరం అవి మనకి, అది చూద్దాం. ఓకే. సో మనందరికీ ఇది తెలుసు మనకి 2 to the power of -2. రైట్. 2 to the power of -2 అనగానే మనకేమవుతుంది 1/2 to the power of 2, 1/4. సో వాట్ ఈజ్ 1/4? 0.25. ఓకే. సో 2 to the power of -1 ఇదేమవుతుంది మనకి 1/2 power 1 అంటే నథింగ్ బట్ 0.5. 2 to the power of 0. What is 2 power 0? Anything to the power of 0 is 1. 2 power 1 2, 2 to the power of 2 4, 2 to the power of 3 8. ఇలా మనకి కంటిన్యూస్గా వాల్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇక్కడ నుంచి చూడండి, ఫ్రమ్ డౌన్ టు టాప్, బాటమ్ టు టాప్ వెళ్తే 8 4 2 1 0.5 0.25 అట్లా మనకి వాల్యూస్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కడి వరకు డిక్రీజ్ అవుతాయి, అయితే 0 అవుతుందా లేకపోతే కాదా? ఓకే. ఇదో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటి, ఇక్కడ చూడండి 1 2 ఓకే. తర్వాత ఇక్కడ ఒక నెంబర్ 3 మిస్ అయింది. ఈ రెండింటి మధ్యలో ఏం మిస్ అయింది, 4 and 8 మధ్యలో 5 6 7. రైట్. నెక్స్ట్ ఏం వస్తుంది 16 వస్తుంది. 2 to the power of 4 16 వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఏం మిస్ అయినాయి 9 10 up to 15. ఓకే. సో 2 power what, 2 to the power of what will give us 3. రైట్. 2 to the power of what, లేకపోతే ఇలా 2 to the power of what question mark will give us 5. 2 to the power of what will give us 6. 2 to the power of what will give us 7. ఓకే. సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డైరెక్ట్ ఎక్స్పోనెంట్స్లో నో వే. సో మనకి ఎలా, సమ్ వాల్యూ విల్ బి దేర్ హియర్ ఫర్ ఎక్స్, ఫర్ దిస్ టు బికమ్ 3. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ఒక గ్రాఫ్ వేసి చూద్దాం ఎలా వస్తుంది. సో దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే y ఈజ్ ఈక్వల్ టు సమ్ 2 to the power of x అనేది ఒక ఈక్వేషన్ తీసుకొని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో y ఈజ్ ఈక్వల్ టు 2 to the power of x, 2 to the power of x. చూడండి గ్రాఫ్ ఇలాగ వస్తుంది. ఓకే. అంటే ఏంటి ఇక్కడ చూడండి 1 ఉన్నప్పుడు 2 పవర్, ఇది పవర్, ఇది పవర్, ఎక్స్ యాక్సిస్ మీద పవర్స్, వై యాక్సిస్ మీద వాల్యూస్ చూపిస్తుంది. సో 1 ఉన్నప్పుడు 2, 2 ఉన్నప్పుడు 4, 3 ఉన్నప్పుడు సో 3 ఉన్నప్పుడు ఏమైంది 8 అయింది. రైట్. -1 ఉన్నప్పుడు హాఫ్, -2 ఉన్నప్పుడు 0.25. అట్లా ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్కి దగ్గరగా వస్తుంది. అవునా? చూడండి. సో ఎక్స్ యాక్సిస్ దగ్గరగా, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్కి దగ్గరగా వస్తుందని ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్కి
ఇంటర్సెక్ట్ కాదు. మనకి ఇలా అలా అనిపిస్తుంది, కానీ మనం జూమ్ చేసి చూస్తే చూడండి ఇంటర్సెక్ట్ అయిందా లేదా, క్లియర్గా అనిపిస్తుందా గ్యాప్. ఎక్కడ మనకి జూమ్ చేస్తే మనకి క్లియర్గా ఎక్స్ యాక్సిస్కి మన గ్రాఫ్ కర్వ్కి మధ్యలో గ్యాప్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఈ గ్రాఫ్ అనేది ఎప్పుడు కూడా జీరో అవ్వదు, ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అవ్వదు ఆర్ టచ్ చేయదు. రైట్, చూడండి అది గ్రాఫ్కి ఎక్స్ యాక్సిస్కి దగ్గరగా వస్తుంది, క్లోజర్ అండ్ క్లోజర్, బట్ ఇట్ విల్ నెవర్ టచ్ ఆర్ ఇంటర్సెక్ట్ విత్ ద ఎక్స్ యాక్సిస్. రైట్, సో మళ్ళీ మన ఫస్ట్ ఉన్న సెట్టింగ్కి వచ్చేద్దాం. రైట్, ఓకే. సో 1 ఉన్నప్పుడు 2 అయింది. ఓకే, సో ఇది 3 వాల్యూ కదా, దిస్ ఈజ్ 3. ఇది 3. సో దీని నుంచి ఇక్కడికి ఒక లైన్ కర్వ్ దాకా, ఇక్కడ నుంచి ఇటు వెళ్తే మనకి ఇది దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, 4 అంటే 2 ఉంది మనకి, మరి 5 అంటే చిన్న 6. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ కర్వ్. సో ఇక్కడ నుంచి ఈ డౌన్ గీస్తే ఇది మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ. రైట్, సో ఇది మనకి గ్రాఫ్. వెల్కమ్ బ్యాక్. 2 ఎక్స్పోనెంట్స్లోకి వెళ్దాం. 2 to the power of 2 4, రైట్. 2 to the power of 3 8. ఓకే, ఇక్కడ స్లోగా లాగర్థమ్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం. సో లాగర్థమ్స్ని మనము లాగ్ అనే షార్ట్ ఫామ్తో రాస్తాం, లాగరిథమ్స్. దీన్ని మనం షార్ట్ ఫామ్ లాగ్ అని రాసుకుంటాం. సో ఇక్కడ దీనికి లాగ్ అప్లై చేస్తే ఇది ఏమవుతుందంటే లాగ్ 4 to the base 2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఓకే, సో అంటే దీని మీనింగ్ ఏంటి, 2ని ఎంత పవర్ చేస్తే 4, వాట్ ఎక్స్పోనెంట్ విల్ గివ్ అస్ 4. ఇది చూడండి, log 8 to the base 2 అంటే 2కి ఎంత ఎక్స్పోనెంట్ ఉంటే అది 8 అవుతుంది, 3. రైట్, సో అట్లాగే log 9 to the base 3 అంటే 3కి ఎంత ఎక్స్పోనెంట్ ఉంటే అది 9 అవుతుంది, చెప్పండి 2. 3 square is 2. సేమ్ అట్లాగే log 49 to the base 7 అంటే 7కి ఎంత పవర్ ఉంటే 49 అవుతుంది, 2. సో గాట్ ఇట్. ఇంకోటి చూడండి, log 125 to the base 5 అంటే 5కి మనం ఎంత పవర్ పెడితే 125 అవుతుంది, 3. అంటే 5 to the power of 3 125. ఓకే, సో log n to the base a ఇది ఒక ఫార్ములా అనమాట. అంటే ఏకి ఎంత పవర్ పెడితే n అవుతుంది, x అనుకున్నాం. అంటే a to the power of x ఈజ్ ఈక్వల్ టు n. ఇది ఒక ఫార్ములా. ఓకే, a పవర్ x ఉన్నప్పుడు అది n అవుతే log n base a ఈజ్ ఈక్వల్ టు x అవుతుంది అన్నమాట. ఓకే, సో చూద్దాం. log 1 to the base 13 అంటే 13కి ఎంత పవర్ పెడితే 1 అవుతుంది, 0. log 1 to the base 9 9కి ఎంత పవర్ పెడితే 1 అవుతుంది, 0. రైట్, అంటే ఇక్కడ బేస్లో ఎంత పవర్ అయినా పెట్టండి, ఇక్కడ 1 ఉంటే దాని వాల్యూ 0. అంటే మనకి ఇక్కడ నుంచి ఏం తెలుస్తుంది, log 1 వాల్యూ ఈజ్ 0. log 1 వాల్యూ ఈజ్ 0. రైట్, చూడండి log 1 ఇది అయిపోయింది కదా, టు సమ్ బేస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్. సో log 15 ఇక్కడ 1 పెడదాం. రైట్, 1 to the power of what will give us 15. 1కి ఏ పవర్ పెడితే మనకి 15 అవుతుంది, అలాంటి నెంబర్ ఏమైనా ఉందా?
it's not possible. So it is not possible. Suppose log 9 to the base 1 అంటే 1కి ఏ పవర్ పెడితే అది 9 అవుతుంది. సో నథింగ్. 1కి ఏ పవర్ పెట్టినా కూడా అది 1ఏ, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. అంటే ఇక్కడ వన్ మోర్ థింగ్, log సంథింగ్ టు ద బేస్ 1, ఇక్కడ బేస్లో 1 ఉండకూడదు. సో బేస్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 1. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, రైట్? నెక్స్ట్ log 0 to the power of 8 అంటే 8 ఇంత పవర్ చేస్తే 0 అవుతుంది. 8 power 0 1, 8 power 1 8, 8 power minus 1 is 1/8 అంటే సమ్ వాల్యూ విల్ బి దేర్. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ 8కి ఏ పవర్ పెట్టినా కూడా 0 వచ్చే అవకాశం ఉండదు. సో ఇక్కడ 0 అనేది నాట్ పాసిబుల్. ఆర్ log 0 to the base 1, 1కి ఏ పవర్ పెట్టినా 0 రాదు. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో మీకు ఎప్పుడైనా సపోజ్ log సమ్ ఇక్కడ x ఇక్కడ y, ఇందాక ఏం చెప్పుకున్నాం మనము, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండ్ దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, హియర్ x విల్ నాట్, ఇక్కడ ఉన్న నెంబర్ ఎప్పుడు 0 ఉండదు, ఇక్కడ ఉన్న నెంబర్ ఎప్పుడు కూడా 1 ఉండదు, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ నంబర్ దగ్గర మైనస్ పెడదాం. log -25 to the base 5. ఓకే, సో 5కి ఏ పవర్ పెడితే -25 అవుతుంది చెప్పండి. ఓకే, సో ఏం చెప్తాం, -2, 5 to the power of -2 అంటారు కదా. ఏమవుతుంది 5 to the power of -2, 1/5², 1/25 అవుతుంది. ఇట్స్ నాట్ -25. ఓకే, సో అంటే ఇక్కడ నెగిటివ్ నెంబర్ అనేది ఉండదు. ఇందాక ఏం చెప్పాము, ఇట్ షుడ్ నాట్ బీ ఈక్వల్ టు 0 అండ్ ఇట్ షుడ్ నాట్ బీ నెగిటివ్ ఆల్సో. అంటే దిస్ నంబర్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. ఓకే, అండ్ దిస్ నంబర్ log x బేస్ y అనుకుంటే దిస్ షుడ్ బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అండ్ దిస్ షుడ్ ఆల్సో బి ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, సపోజ్ ఇక్కడ మైనస్ పెడితే ఏమవుతుంది, log 25 minus 5. Okay, so this is easy. -5 to the power of 2, y will give us 25 is equal to 2. ఇది ఓకే. సపోజ్ ఇంకో కేసు తీసుకుందాం, log 125 minus 5. చెప్పండి. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాము, -5 3 తీసుకుంటే 125 వస్తుందా? నో, ఈవెన్ పవర్ ఈస్ ప్లస్, ఆడ్ పవర్ ఈస్ మైనస్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది. అంటే ఈ కేసులో దిస్ ఈస్ రాంగ్. అంటే ఆల్వేస్ మనము మ్యాథమెటిక్స్లో ఏం కన్సిడర్ చేస్తాము, 100% మనం ప్రూవ్ చేయగలిగితేనే అది ఒక రూల్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ కేసులో ఓకే కరెక్ట్ వచ్చింది, బట్ ఈ కేసులో మనం అదే కాన్సెప్ట్ రాంగ్ అని ప్రూవ్ అయ్యింది. సో దేర్ ఫోర్ log x to the base y ఉన్నప్పుడు x should always be greater than 0 and y is also greater than 0 and this should not be equal to 1. ఓకే, లాగరిథమ్స్లో ఈ x అండ్ y ఉన్నవి ఈ కండిషన్స్ని ఫాలో చేయాలి. ఓకే, సో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ లాగరిథమిక్ ఫామ్. ఏదది, 7 is equal to 2 to the power of x. దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చాలి. వెరీ సింపుల్. ఏంటది, మనకి 2ని ఏ పవర్ చేస్తే 7 వస్తుంది. దాన్ని ఎలా రాయాలి, log 7 base 2 is equal to x. వెరీ సింపుల్. నెక్స్ట్ ఏముంది, 10 to the power 10 is equal to 5 to the power of b. So this we can write log 10 to the base of 5 is equal to b. Next, log 1/81 1/81 is equal to 3 to the power of c. So ఇదేమవుతుంది, log 1/81 base 3 is equal to c. Right? So like that మీరు ఈ రెండు మీరు ట్రై, రైట్? నెక్స్ట్ కింద రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి,
లాగరిథమిక్ ఫామ్లో ఇచ్చాడు, మనము దాన్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాయాలి. ఇక్కడికి ఇచ్చింది ఏంటి మనకి, log 100 to the base of 10 is equal to 2. So this is nothing but 10 square is equal to 100. Next, log 25 to the base 5 is equal to 2. In exponential form, 5 square is equal to 25. Log 2 base 2. Log 2 base 2 is equal to 1. Here 2 to the power of 1 is equal to 2. ఇదో ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు నంబర్స్ సేమ్ ఉంటే 1 అనమాట. అండ్ నెక్స్ట్ ఇదొకటి మీరు హోంవర్క్ లాగా ట్రై చేయండి. ఓకే, next solve the following. Log 32 to the base 2 is equal to x. What will be x? అంటే ఏమవుతుంది, 2 to the power of x is equal to 32. 32 మనం ఏమన్నా రాయొచ్చు, 2 to the power of 5. సో బేసెస్ ఈక్వల్, therefore పవర్స్ విల్ బి ఈక్వల్. x is equal to 5. వెరీ సింపుల్. ఒక్కసారి దీంట్లో ఉన్న లాజిక్ అర్థమైతే మీరు ఓన్గా ఎన్ని సమ్స్ అయినా చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, log 625 to the base 5 is equal to y. అంటే ఏంటి, 5 to the power of y is equal to 625. 625 అంటే ఏంటి మనకి, 5 to the power of 4. సో therefore y is nothing but equal to 4. ఇదొకటి మీరు హోంవర్క్ లాగా చేయండి. ఓకే, సో ఇక్కడికి మనకి ఇంట్రొడక్షన్ ఆఫ్ లాగరిథమ్స్ ఇదంతా. ఓకే, లాగరిథమ్స్లో బేసిక్స్ నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్ పార్ట్ 7లో మనము లాగరిథమ్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఆర్ ఐడెంటిటీస్, వాటి ప్రూఫ్స్ నేర్చుకొని వాటి మీద కొన్ని సమ్స్ ట్రై చేద్దాం. రైట్, గుడ్ బై.